తెలుగుదేశం పార్టీ నాయకుడు దివంగత నిమ్మల శ్రీనివాసరావు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఎన్ఎస్ఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బావశెట్టివారిపేట రామ్నగర్ కాలనీ 2వ డివిజన్లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు భోజన ప్లేట్లను ఆయన కుటుంబ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా ఏలూరు సొసైటీ బ్యాంక్ చైర్మన్ అమరావతి అశోక్ పాఠశాల యాజమాన్యానికి కుర్చీలను అందించి విద్యా సంస్థకు తన వంతు సహకారం అందించారు. నిమ్మల శ్రీనివాసరావు సమాజ సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించడం అభినందనీయమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిమ్మల శ్రీనివాసరావు కుమార్తె నిమ్మల ఇంద్రజ, మేనల్లుడు సంకాబత్తుల రమేష్, డివిజన్ ఇన్ఛార్జ్ నాగులపల్లి గంగాధర్రావు, కో ఇన్ఛార్జ్ లంకల్పల్లి సతీష్, టీడీపీ సీనియర్ నాయకులు కోల కనకారావు, మేకల సీతారామయ్య, బావిశెట్టి నందికుమార్, పల్లంట్ల జ్యోతికుమార్, గుండు శివాజీ, వలవల శ్రీనివాసరావు, సంకాబత్తుల నాగరాజు, తోట లక్ష్మి తదితరులు ఎన్ఎస్ఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళకి ఒక సంవత్సరం అయింది ఆయన చనిపోయి. ఆయన పేరు మీద స్మరించుకుంటూ మీ భోజనం చేయడానికి ఇబ్బందిగా ఉండదని ప్లేట్స్ అయినాయి, టీచర్స్కి కుర్చీలన్నీ ఏర్పాటు చేసామమ్మా. మీరు ఆయనకి మనశ్శాంతి కలగాలని, ఎక్కడున్నా సరే మీ ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మా అందరు ఫ్రెండ్స్ సర్కిల్ ఒక మాట మీద వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు నాతో పాటు నాకు సహకరించిన మా అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జ్ఞాపకార్థం ఇక్కడికి ఎంతో ప్రేమతో, వారి మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి వచ్చి వారి పేరు మీదుగా మరి అదే మన స్కూల్ మీద విద్యార్థుల మీద ఉన్న ప్రేమతో వాళ్ళందరికీ కూడా ప్లేట్స్ అడగాలి. అలాగే కొత్తగా వస్తున్నటువంటి స్టాఫ్కి చైర్స్ లేవు కాబట్టి మరి ఆ చైర్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను మా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి స్కూల్ గురించి సింపుల్గా ఒక మాట. మరి నేను ఇక్కడికి వచ్చేటప్పటికి 3 years బ్యాక్ 306 మంది స్ట్రెంత్ ఉంది. తర్వాత సంవత్సరం 360 మందికి చేరింది. తర్వాత సంవత్సరం 380 మందికి చేరింది. ఈ సంవత్సరం 416 మందితో మరి ప్రతి స్కూల్లోనూ స్ట్రెంత్ తగ్గుతూ మరి టీచర్స్ పోస్టులు కూడా పోతున్న సమయంలో మీ ఊళ్ళో మీ అందరి యొక్క సహకారంతో మరి విద్యార్థుల యొక్క రోల్ను, పోస్టులు పోగొట్టుకోకుండా రోల్ను పెంచడం, అంతేకాకుండా ఇంకో 4 పోస్టులు అదనంగా మరి పాఠశాలకు తీసుకురావడం జరిగింది. మరి దానికి గాను ప్రత్యక్షంగా పరోక్షంగా మీరందరూ మాకు అందిస్తున్నటువంటి సహకారమే దానికి నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మీరు మీ ప్రాంతంలో మరి మీ సపోర్ట్ వలన ఏర్పడినటువంటి స్కూల్ భవిష్యత్తులో మరింతగా రూపుదిద్దుకోవాలని, ఇంకా సెక్షన్స్ పెరగాలని చెప్పేసి మీ అందరి యొక్క సహకారం ఎప్పుడూ కూడా ఇదే విధంగా ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ, మరి మీరు ఇచ్చినటువంటి సహాయానికి మీ అందరికీ కూడా మరొకసారి మా ఉపాధ్యాయులు విద్యార్థులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రస్థానం ప్రారంభించిన దగ్గర నుంచి ఆయనతో పాటు నేను, నాతో పాటు ఆయన కలిసిమెలిసి అన్ని విషయాల్లోనూ కూడా పేట సమస్యలు కుల వివక్ష లేకుండా మాట ఇస్తే మాట కోసం నిలబడినటువంటి మనస్తత్వం గల వ్యక్తిగా నిమ్మల శ్రీనివాస్ మాకు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు.
శ్రేయోభిలాషి. ఆ వ్యక్తి కాలం చేసి అప్పుడే సంవత్సరం అయిపోయింది, ఉదయం నాకు ఫోన్ వచ్చి సంవత్సరం అయిపోయింది మీ శ్రేణు ఇలా చేస్తున్నావు అంటానికి చాలా బాధపడ్డా, అప్పుడే సంవత్సరం అయిపోయిందా అని. అటువంటిది ఈ రోజుని ఈ స్కూల్లో ఈ కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించిన స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ శ్రీనివాస్ గారి గురించి రెండే ఒక్క విషయం ప్రస్తావిస్తాం. అంటే ఆయన యొక్క కమిట్మెంట్ ఎలా ఉంటుంది అనేది. ఆయన యొక్క కమిట్మెంటు ఈ బావుశెట్టివారిపేటలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది ఆయన నేను కలిసి పాలవలస సోములు గారిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పెట్టి మేము ఆయనకి సపోర్టింగ్గా ఉంటూ గెలిపించుకున్నాం. ఆ గెలిపించుకున్న యొక్క వ్యక్తి కౌన్సిలర్ని బడేటి బుజ్జి గారి దగ్గరికి అప్పటి ఎమ్మెల్యే మరడాల రంగారావు గారి ద్వారా బడేటి సంస్థానంలో అడుగు పెట్టడం జరిగింది. ఆ సంస్థానంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు బడేటి సంస్థానం యొక్క అండదండలతోటి ఆశీస్సులతోటి మా యొక్క ఈ యూనిటీ మొత్తం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ విధమైన వర్గ వైషమ్యాలు లేకుండా కలిసిమెలిసి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు వరకు కూడా మేము ముందుకు సాగుతున్నామంటే దానికి దివంగత ఎమ్మెల్యే బడేటి బుజ్జి గారు, వారి సోదరుడు ప్రజెంట్ ఎమ్మెల్యే బడేటి చంటి రాధాకృష్ణయ్య గారి యొక్క సహకారంతో మేము పేటలో ఇన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తూ బడుగు బలహీన వర్గాలకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ మా యొక్క టీము అంటే సీతయ్య గారు, మన గంగాధరారు, సతీష్ వగైరా, నందు వగైరా యాక్టివ్ పార్ట్ వహిస్తూ మేము అందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాం. అందులో ఒక చిన్న కార్యక్రమం మా శ్రేయోభిలాషి మిత్రుడు మా శ్రీనివాసం స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా సహచర టీంను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. మాకు ఏమైనా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే ఇలాగ ప్లేట్ల ఇబ్బంది అని చెప్పి అన్నారు. అలాగే ఇద్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఆ సహకారం చేయాలని చెప్పి ఫ్రెండ్ సర్కిల్ అందరినీ అడుగుతుంది జరిగింది. అయితే అందరూ కూడా ఓకే అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లేట్లు ఎన్ని వాండింగ్ అంటే 150 ప్లేట్లు వాండింగ్ అన్నారు. అలాగే అని చెప్పి ఇద్దాం అనుకున్నాం. కానీ ఎంత చేద్దాం అనుకున్నా ఒక బాధాకరం. ఎందుకంటే ఆయన పేరు మీద ఇవ్వడం అనేది ఆయన లేకుండా వెళ్ళగత్తం అన్నది చాలా ఇదిగా ఉంది. సంవత్సరం గడిచిపోయింది, అయినా కొంచెం బాధగానే ఉంది. ఎందువల్లంటే ఆయన ఎప్పుడు మాతోనే స్పెండ్ చేసేవారు, మాతోనే ఎక్కువగా ఉండేవారు. పార్టీ మారినా మళ్ళీ కూటమి అవటం వల్ల మళ్ళీ అంతా కలిసిమెలిసిగా ఎలక్షన్లో కూడా అలాగే తిరిగాము. స్వస్థందంగానే ఉంటున్నాడు, అంతా బాగుంది. ఆయనకి కొన్ని కారణాల వల్ల ఆయనకి అనారోగ్యం వల్ల కాలం చేయడం జరిగింది. అది బాధ కలుసుకొని అలాగే ఇప్పుడు స్వచ్ఛందంగా ఇక్కడ ప్లేట్లు ఇస్తున్నాము, అలాగే అక్కడ కేక్ కటింగ్ అవి చేసాము. ఇంకోటి అనాథాశ్రమంలో కూడా అక్కడ 8,000 రూపాయలు కట్టడం జరిగింది. అది కూడా ప్రతి సంవత్సరం ఒక రోజు ఆయన పేరు మీద ఆ ఆశ్రమంలో భోజనం పెట్టేటట్టు ఏర్పాటు చేశాం.